ఒకటిగా కోట చేస్తుంటే అంటే నమ్మిన వాళ్ళందరినీ సత్క్రియలు సూచక్రియలు వెంబడించింది అంట. వీళ్ళు వెంబడించలా, వీళ్ళని వెంబడించింది అంట. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు వెంబడిస్తున్నా కానీ సూచక్రియలు జరగచ్చు. కారణం ఏంటి? సరైన మనము దేవుడి చిత్తానుసరమైన బాధ మనము దేవుడి చిత్తానుసారంగా బాధపడేవాడు సన్మార్గంలో సత్ప్రవర్తన కలిగి నమ్మకమైన దేవుడికి ఆత్మను అప్పగించుకుంటాడు. అసలు దేవుడు కోరుకునే సద్భక్తి అదే. దేవుడి సెంటిమెంట్ తెలుసుకున్నాం మీ జీవితంలో, కుటుంబంలో, లేకపోతే మన భక్తి జీవితంలో. ఎందుకు రక్షించాడు, ఎందుకు పెంచాడు దేవుడు మనల్ని? బాధ అనుభవించడానికి విలువలేదు. లేకపోతే ఈ బాధల్లో, ఈ కుమిలిపో, ఈ లోకంలో పాపంలో కాదు, దేవుడు రక్తములో కలిగి పరిశుద్ధమైన దానిగా వాడిగా ప్రభు మార్చు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మన లోక సంబంధమైన బాధల్లో ఇంకా కుమిలిపోతూ పాపంలో వేదంలో ఉండిపోవాలని దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. అంటే ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే దేవుడి చిత్తాన్ని తెలుసు. ఓరక బాధపడద్దు, ఓరక దుఃఖపడద్దు, ఓరక భయపడిపోవద్దు, ప్రతి చిన్న విషయాన్ని కలవరపడద్దు. దేవుడు వాక్యం అంటుంది కదా, దేవుడి చిత్తానుసారంగా బాధపడండి. హల్లెలూయా. గాలిపై బాధపడద్దు. నీ మాటలతో వచ్చిన బాధపడద్దు, శోధనతో నిందలతో అవమానాలతో వచ్చే బాధలు పడద్దు నాన్న. అవి కొంతకాలమే. హల్లెలూయా. దేవుడు చెప్తూ నీ జీవితంలో నా జీవితం తెలుసుకోవాలి. 2012వ సంవత్సరంలో దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నాను. 14వ సంవత్సరం దేవుడికి సమర్పించుకున్నాను. 14వ సంవత్సరం కాలేజీకి వెళ్ళిపోయాను. 16వ సంవత్సరంలో బయటకు వచ్చాను. ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని చోట్ల చేశాను, ఎన్ని బాధలు పడ్డాను. ప్రతి బాధ దేవుడు చెప్తే ఇప్పుడు మీరు సొలొమోను చూస్తున్నారు, కానీ అప్పుడు సొలొమోను ఇట్లా లేడు, ఇలా కూర్చుని స్థితి కూడా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పరిస్థితి వేరు. వాటన్నింటినీ ప్రభు దాటేసుకుంటూ వచ్చాడు. ఈ రోజున ఇలా ఉన్నాడు అంటే అలాంటి దేవుడు కృప. దేవుడు చిత్తానుసారంగా మనం ఎన్ని బాధలేండి, ఆహారం లేక, నిద్ర లేక, నీడ లేక అవన్నీ దాటేసుకుని సంతమాగులు రథోడి దగ్గర ఇంటికి వస్తే పాతమాగులు బస్ స్టాండ్లో పేపర్లు వేసుకుని పడుకున్నాడు. 12 రూపాయలు ఛార్జీకి లేక పేట ఒక నైట్ అంతా ఆకలి అవుతుంది. అన్నం పెట్టేవాళ్ళు అవి ఛార్జీకి డబ్బులు తింటాక అక్కడే ఉంటాయి. నీళ్ళు కొట్టి తాగిపోతుంది. 5 పూట నీళ్ళు అయితే పరిస్థితి ఏంటో కూడా తెలియదు. 5 పూటకి వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే కాయలు స్కూల్ దగ్గర పడతారుగా, అవి తెచ్చుకొని వాటర్ గ్లాస్ కడిగి పట్టి అవి పెట్టుకుని దించులో తాగేసి ఖర్చు పడ్డ పెట్టుకుంటారు. ఊరకలేదు అలా సేవ, ఊరకనే సేవకునే కూడా కూర్చున్నట్టు బెల్లపూర్వకం దేవుడు చిత్తానుసారంగా అన్ని బాధలు పడవచ్చాను. దేవుడు ఎక్కడికి వాక్యం చెప్తాను వెళ్ళినా 1 లీటర్ పాలు, ఒక బాటిల్తో మంచి బాటిల్తో నీళ్ళు, ఆ రోజు నీళ్ళ బాటిల్ వేడిచ్చాను. ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ నీళ్ళు పాలు అన్ని దేవుడు అలా గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కథలు కాదు నాకు అదుగు పూర్వకంగా దేవుడి చిత్తానుసారంగా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా.